లలిత అష్టోత్తరంలో ఉన్నటువంటి 51వ నామం అంతర్ముఖ జనానంద ఫలదాయ నమో నమః. అంతర్ముఖ జనులు అంటే ఎవరైతే బాహ్య విషయాల్లో కొట్టుమిట్టాడకుండా అంతర్ముఖంగా పరాశక్తిని ధ్యానిస్తూ ఉంటారో వారిని అంతర్ముఖ జనులు అంటారండి. భగవత్ తత్వం ఎప్పుడు మన లోపలే ఉంటుందండి. బాహ్య సుఖాలతో మనసు నిండిపోయిన వారు బయట చూడలేరు, లోపల చూడలేరు. ప్రపంచమంతా పరమాత్మ కనబడాలంటే మనలోని పరమాత్మను ఆవిష్కరించుకోవాలండి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలితా సహస్రనామాల్లో చెప్పడం కానీ, యోగి హృద్యాన గమ్యం అని చెప్పడం కానీ ఈ అంతర్ముఖ తత్వాన్ని చెప్పడం కోసమే అనమాట. అటువంటి అంతర్ముఖ జనులకి ఆనందాన్ని ప్రసాదిస్తుంది ఈ తల్లి. ఆనందం అనేది మన లోపల జరిగే ఒక విషయం అండి. బయట విషయాల వల్ల మనం అనుభవిస్తున్నటువంటిది తాత్కాలికమైనటువంటి సంతోషం. అసలైన ఆనందం కేవలం భగవద్ ధ్యానంలో భగవంతునికి దగ్గరగా ఉండడం వల్లనే లభిస్తుంది. మన లోపల ఉన్న ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుంటేనే మనకి అసలైన ఆనందం కలుగుతుంది. ఆ ఆత్మతత్వమే జగదంబ, అమ్మవారన్నమాట. ఒక్క మాటలో చెప్పాలి అంటే బహిర్ముఖులు అంటే ఇంద్రియ నిగ్రహం లేనివారు, అంతర్ముఖులు అంటే ఇంద్రియ నిగ్రహం కలవారు అని అర్థం. మనస్సు అనే కోతిని పట్టి బంధించిన వారికి మాత్రమే అమ్మవారి దర్శనం దొరుకుతుంది, అనుగ్రహం కూడా కలుగుతుంది. అంతర్ముఖ దృష్టి కలవారికి అమ్మవారు హృదయంలో ఆనందపు వెలువలు కలుగజేస్తున్నారండి. మనం ఇప్పుడు క్రితం నామాలతో అనుసంధానం చేసుకుంటే మత్త హంస వధువు మందగమనలో ప్రాణశక్తి, దీనివల్ల ప్రాణం శుద్ధి అవుతుంది. తరువాత వందారు జన సందోహ వందితాయి నమో నమః ద్వారా నమస్కారం ద్వారా శరీరం శుద్ధి అవుతుంది. మూడవది మానసిక క్రియ అంతర్ముఖ జనానందం ఫలద అనేది. ఇలా ప్రాణ శరీర మనశ్శక్తులతో పూజింపబడే తల్లి అని ప్రార్థిస్తూ ఇదండి ఈ నామంకి వివరణ. ఓం శ్రీ మాత్రే నమః.